అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర పార్టీ మారుతుందని చెప్పి కండువ కప్పుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లా ప్రజలకు అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దీన్ని జిల్లా పార్టీ తరఫున మా జెడ్పీటీసీల తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ఆమె ఇంత పూర్వము ఎమ్మెల్యేగా పనిచేసి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పనిచేయకుండా సరే మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అంటని చెప్పి అవకాశం ఇచ్చి మరి జిల్లాలో భూత్పూర్వకి వెళ్ళి ఒక జెడ్పీటీసీకి అవకాశం ఇచ్చి పెద్దలు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నాకొద్ది పెద్ద ఏజ్ ఆమె ఒక గౌరవం ఇవ్వాలంటని చెప్పి భూత్పూర్కి వెళ్ళి జెడ్పీటీసీకి గెలిపించి జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇస్తే ఒక క్యాబినెట్ హోదాను కూడా మర్చి ఈరోజు 3 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 3 నెలల్లోనే మరి పార్టీకి రాజీనామా చేయకుండానే ఈరోజు మరి కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇది సిగ్గుచేటైన విషయం. మంత్రి గారు, జడ్చల్ ఎమ్మెల్యే గారు, భూత్పూర్ ఎమ్మెల్యే గారు కూడా ముగ్గురు కూడా ఆమెకు ఒక పెద్ద హోదా ఇచ్చినా కూడా అది నిలుపుకోలేకపోయింది. సిగ్గుచేటైన విషయం. ఇంకా ఆమె గుండా నిజంగా ఒక పెద్ద మనిషికి గౌరవం ఉంటే మొట్టమొదటిగా జెడ్పీ చైర్పర్సన్గా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బాగుండు. మరి ఒక పార్టీకి వెళ్ళి గెలిచి చైర్పర్సన్గా రాజీనామా చేయకుండా మరి పార్టీలో కలవడం అది సిగ్గుచేటైన విషయం. ఒక గౌరవం ఉండు, ఒక మహిళ కాబట్టి ప్రజలను, జిల్లా ప్రజలు కూడా గౌరవిస్తారు. రాజీనామా చేసి చైర్పర్సన్గా రాజీనామా చేసి పార్టీలో కలిస్తే బాగుండు. దాన్ని మేము ఇంకా పార్టీలకు చైర్పర్సన్ రాజీనామా చేయకుండానే పార్టీలో కలిసింది మరి సిగ్గుచేటైన విషయం. దీన్ని ఇప్పటికైనా సరే పార్టీ తరఫున ఇంకా ఒక మహిళ కాబట్టి ఎక్కువ మాట్లాడితే బాగుండదు. మరి మా 14 మంది జెడ్పీటీసీలో ఆమెతో పాటు కూడా గత 4.5 సంవత్సరాలకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. ఒక పెద్ద మంచిగా గౌరవించడం జరిగింది. ఆ గౌరవాన్ని నిలుపుకోలేదు. ఒక గౌరవం అట్లనే కొనసాగాలంటే ఇమ్మీడియట్లనే తొందరలో ఆమె జెడ్పీ చైర్పర్సన్కు రాజీనామా చేయాలంటని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాను. ఇంకా జెడ్పీటీసీలు ఆమె కలగంటుంది. నిజంగా కూడా జెడ్పీటీసీలు ఎవరైతే ఆమెతో పాటు ఇంకా 13 మంది ఉన్నాము. నిజంగా జాయిన్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ఆమెకు బలం ఎంత ఉందో 13 మంది సపోర్ట్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని పోయి కలిసే స్థాయి ఉంది. కాబట్టి ఆమె మాట 13 మంది ఎవరు కూడా వినము. జిల్లాలో మేము పూర్తిగా విశ్వాసం, పార్టీ మీద విశ్వాసం ఉంది, మా ఎమ్మెల్యేల మీద విశ్వాసం ఉంది, మాజీ ఎమ్మెల్యేల మీద, కేసీఆర్ మీద విశ్వాసం ఉంది. 13 మంది ఎవరు కూడా పోము. కాబట్టి ఆమె ఇదివరకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వచ్చి మా పార్టీలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ యొక్క మూలలు ఇంకా ఆమెకు ఇంకా ఎక్కడో ఉన్నాయి కాబట్టి పోయింది. కాబట్టి నిజంగా ఉద్యమం చేసిన ఆమె కాదు, మేము ఉద్యమం చేసిన వాళ్ళం. కాబట్టి మా 13 మంది కూడా ఎవరు కూడా పార్టీ మారడానికి వస్తానికి, కాంగ్రెస్ కలవడానికి ఎవరికి సిద్ధంగా లేరంటని చెప్పి మరి ఆమెకు ఈరోజు మీడియా వారు అడుగుతున్నారు. కాబట్టి భిన్నంగా చెప్తున్నాము, వాస్తవంగా చెప్తున్నాము. ఎవరు కూడా 13 మంది ఎవరు కలవరు. ఆమె ఒకటికే పోయింది కాబట్టి, ఆమె వ్యక్తిగతంగా కలిసింది కాబట్టి ఆమె వ్యక్తిగతంగా వదిలిపెడుతుంది. ఏదైతే ఉందో మరి చట్టం ప్రకారం వాస్తవంగా మాకు జూలై 4th వరకు మా పీరియడ్ ఉంది.
నిజంగా ఆమె మా జడ్పీ చైర్పర్సన్గా రాజీనామా చేయలేదు కాబట్టి మరి ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్తో పాటు మా ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను ఆలోచన చేసి ఆమె మీద అవిశ్వాసం పెట్టడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటే పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.